హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు. కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, ఈరోజు మనం అమిన్గో అని ఒక గేమ్ గురించి చూద్దామండి. ఇదైతే క్రిప్టో రిలేటెడ్ గేమ్ అనమాట. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. లింక్ అనేది మీరు కాపీ అయితే చేసుకొని మైసెస్కి అయితే వచ్చేసేయండి. మైసెస్ బ్రౌజర్లో ఆ లింక్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. నిక్ నేమ్ అయితే సెట్ చేసుకోండి. అండ్ ఈమెయిల్ అయితే ఇవ్వండి, పాస్వర్డ్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ ఇది నెంబర్ ఉంటుంది కదా, ఈ నెంబర్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇక్కడ నాకు నెంబర్ ఉంది కదా, అదైతే ఇక్కడ నెంబర్ అయితే ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత నేను క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో నాకు క్రియేట్ అయితే అయిపోతుంది అన్నట్టు. సో మీకు క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మీకు 5000 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఆ 5000 కాయిన్స్ వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడైతే ఉన్నారు చూడండి, ఒక మనిషి అయితే ఉన్నాడు. దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి సో ఇక్కడైతే చూడండి నాకు 4990 అయితే ఉన్నాయన్నమాట. సో ఆ 10 కాయిన్స్ అయితే నేను యూజ్ చేశాను. ఎలా అంటే ఇక్కడ ఈ మనిషి ఉన్నాడు కదా, దీని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట మనకి. సో ఇక్కడైతే చూడండి, ఇది నేను క్లిక్ చేశాను అనమాట. ఇక్కడ 10 కాయిన్స్ ఉన్నాయి. అది క్లిక్ చేసిన ఒక 10 కాయిన్స్ కట్ అయ్యి నాకు ఇక్కడ ఏం జరిగిందంటే బ్యాక్ అయితే వస్తున్నాను చూడండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ చూడండి, ఇక్కడైతే పాయింట్స్ అయితే పెరుగుతున్నాయి అన్నట్టు. సో నేనైతే ఈ 5000 కాయిన్స్ని అయితే యూజ్ చేసేస్తున్నాను. సో నేను గేమ్ మీద అయితే క్లిక్ చేసి ఈ మనిషి మీద అయితే క్లిక్ చేసి పైరేట్ క్రూ మీద సో ఇక్కడైతే 20 కాయిన్స్. సో ఈ విధంగా చేస్తూ ఉంటే మనకి అన్నీ ఖర్చు అయిపోతాయి అన్నమాట. సో అన్నీ ప్రెస్ చేస్తూ పోవాలి. సో నేనైతే క్లిక్ చేస్తున్నాను చూడండి, కాయిన్స్ అయితే తగ్గుతున్నాయి. అండ్ 6 పర్ డే, 7 పర్ డే ఇట్లా అయితే వస్తూ ఉన్నాయి అన్నమాట. సో అట్లాగా ఇన్కమ్ పర్ డే అయితే పెరుగుతున్నాయి. ఇదన్నీ కూడా ఇట్లా క్లిక్ చేసేసుకోండి, ఓకేనా. సో ఇక్కడైతే మీరు కలెక్ట్ చేస్తూ ఉంటే మీ కాయిన్స్ అయితే తగ్గుతూ ఉంటాయి. అండ్ ఇక్కడైతే కలెక్ట్ అవుతూ ఉంటాయి. సో మొత్తం మీ 5000 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ అయితే చేసేసుకోండి. సో ఈ విధంగా అయితే నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇక్కడ గేమ్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే చూడండి, ఇక్కడైతే మైనింగ్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో అది ఎలా అంటే మనకి చూడండి, ఇన్కమ్ పర్ డే వచ్చేసి 498 అయితే చూపిస్తుంది మనకైతే. అండ్ ఇక్కడ పైరేట్ క్రూ వచ్చేసి 1000 మందిలో 32 మంది అయితే ఉన్నారనమాట. మనం ఆ కాయిన్స్ అయితే కొనుక్కున్నాము. సో ఇక్కడైతే కలెక్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడైతే చూడండి 24 అవర్స్ మైనింగ్ అయితే పడిందనమాట. కలెక్ట్ అయితే చేస్తున్నాను. సో మినిమం 1 అయితే కలెక్ట్ చేయాలంట. సో 1 అయిన తర్వాత అయితే కలెక్ట్ చేసి అయితే చూపిస్తాను మీకు. సో ఇక్కడ నాకు 2.3 అయితే అయిందండి. కలెక్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇక్కడైతే ఉంది కదా, మనకి మినిమం 1 అయితే కలెక్ట్ అవుతుంది. 2 అయితే నాకు ఇక్కడైతే యాడ్ అయిపోయినాయి చూడండి. పర్ డేకి 498 కాయిన్స్ అయితే వస్తాయంట ఇప్పుడైతే. సో మీరు 498 కాయిన్స్ పర్ డే వచ్చిన తర్వాత మనకి విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి మనకి 50,000 TRX అయితే కావాలి. సో మనకి మినిమం 50,000 కాయిన్స్ అయితే కావాలన్నట్టు. సో 50,000 మీద క్లిక్ చేస్తే మనము ఇక్కడైతే చూడండి, ఇక్కడ మనకి 50,000 కాయిన్స్ అయితే ఉంటే మనకి చూడండి ఇక్కడ $1 అయితే చూపిస్తున్నారు. సో $1 వర్త్ అంటే మినిమం విత్డ్రా $1 అనమాట. సో 50,000 కాయిన్స్ అయితే అవ్వాలన్నట్టు. సో ఇక్కడ సెట్ పేఅవుట్ అడ్రస్ మీద క్లిక్ చేసేసుకొని సో ఇక్కడైతే మీరు మీ TRX అడ్రస్ అయితే ఇచ్చేసి సేవ్ మీద అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసేసుకొని మీకు $1 అయితే విత్డ్రా అయితే పెట్టేసుకోవచ్చు అన్నట్టు. సో మీరు ఏం చేస్తారంటే గేమ్లో మీరు ఈ మనిషి మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరు పైరేట్స్ని అయితే తీసుకోండి. పైరేట్స్ని తీసుకున్న తర్వాత మనకి
ఇక్కడైతే పెరుగుతూ ఉంటుంది మనకి గేమ్ అనమాట. ఇక్కడైతే ట్రెజర్ మ్యాప్‌లో ఇదైతే పెరుగుతూ ఉంటాయి మన కాయిన్స్. వాళ్ళైతే మనకి కాయిన్స్ తెచ్చిపెడుతూ ఉంటారనమాట. గేమ్‌లో నేను చెప్పేదేందంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 5000 అయితే వస్తాయి మీకు ఫస్ట్ టైమ్ అయితే. 5000తో మీరేం చేస్తారంటే, ఇక్కడ మనిషి సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. మనిషి సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 5000 అనైతే ఉంటది. ఇదిగోండి ఇక్కడైతే ఉంటది. 5000 కాయిన్స్ పెట్టేసి అదైతే తీసేసుకోండి. తీసేసుకుంటే మీకు 700 పర్ డే అయితే వస్తాయన్నమాట. 700 కాయిన్స్. సో, మీకు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 700 కాయిన్స్ పర్ డే అయితే వస్తది. ఇక్కడైతే మీకు తక్కువైతే ఉంటది కెపాసిటీ అయితే. సో, మీకు ఫస్ట్ ఏముంటుంది, ఒక 500 అలా అయితే ఉంటది. సో, మీరేం చేయాలంటే ఈ షిప్ మీద అయితే క్లిక్ చేసి, సో, మీరు 1000కి అయితే పెంచుకోవాలి. సో, ఆ 1000కి ఎలా పెంచాలి అనంటే ఇక్కడ కాయిన్స్ అనేది యూజ్ చేయమంటుంది. సో, మీకు ఆ తర్వాత 5000కి అయితే పెంచుకోండి. ఆ విధంగా మీ కెపాసిటీ అయితే పెంచుకోండి. అండ్ ఇక్కడ కూడా అంతేనండి. మనకి మ్యాప్ ఉంటది కదా! మ్యాప్ మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లాగే ఉంటది. స్టార్టింగ్‌లో మీకు 500 అనేది ఉంటది. ఇక్కడ 1000 మీద క్లిక్ చేస్తే మీకు 1000 కెపాసిటీ అయితే పెరిగిద్ది. దానికి 500 కాయిన్సో, 1000 కాయిన్సో చూపిస్తది. అన్ని కాయిన్స్ అయితే ఇచ్చేసి ఇదైతే కెపాసిటీ కూడా పెంచుకోండి. సో, ఈ విధంగా మీరు కెపాసిటీ పెంచుకున్న తర్వాత ఇక్కడ పైరేట్ క్రూ. ఈ పైరేట్ క్రూలో మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ కూడా మీరు పర్చేస్ చేస్తూ ఉంటే పర్ డేకి అయితే మీకు పెరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు నా దగ్గర 2000 కాయిన్స్ అయితే ఉన్నాయి కదా! సో, ఇక్కడ 2000 కాయిన్స్ ఉంటే, సో, ఇక్కడైతే చూడండి మనకి 1500 కాయిన్స్‌కి 210 కాయిన్స్ పర్ డే అయితే ఇస్తున్నారు. అంటే 1500 కాయిన్స్ మనం ఖర్చు చేస్తే 210 కాయిన్స్ పర్ డే అయితే ఇస్తున్నారనమాట. సో, మనం ఏం చేయాలంటే గేమ్‌లోకి వచ్చిన తర్వాత మెయిన్ ఇది కూడా మనకి లెక్కే. చూడండి ఇక్కడ బైనాకులర్ లెవెల్ 1 అని అయితే ఉంది. సో, దాని మీద క్లిక్ చేసిన తర్వాత, సో, ఇక్కడ మీకు 5000 అని అయితే ఉంటది. 5000 మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మినిమమ్ మనకి 500 అని అయితే చూపిస్తది మీకు. సో, మీరు అదైతే క్లిక్ చేసుకోండి 5000 కాయిన్స్‌తో అయితే. సో, మీకు కెపాసిటీ అయితే పెరుగుద్ది. సో, ఇక్కడైతే చూడండి మనకి 2800 పర్ డే అయితే ఉంది. నేను ఫస్ట్ లెవెల్ దాటేసి సెకండ్ లెవెల్‌లో ఉన్నాను కాబట్టి. సో, ఇప్పుడు నన్నేం అడుగుతుంది ఇది, ఒక 10,000 కాయిన్స్ అయితే ఉంటే, అంటే ఇవి 10,000 కాయిన్స్ రావాలా. ఆ 10,000 కాయిన్స్ గనక ఉంటే మనకి 2800 కాయిన్స్ పర్ డే అయితే ఇస్తున్నారు. ఇది బెస్ట్ అనమాట. అండ్ ఆ తర్వాత మనకి వీళ్ళు అడిగే రిక్వైర్మెంట్స్ ఏందంటే 25 క్రూ ఉండాలంట, 1000 బాక్సెస్ అయితే ఉండాలంట గోల్డ్, అండ్ 1000 వుడెన్ బాక్సెస్ అయితే ఉండాలన్నట్టు. సో, గేమ్‌లోకి వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి. చూడండి ఇది క్రూ. సో, ఇదైతే మనకి 25 మెంబర్స్ అడుగుతుందది. అండ్ ఇక్కడైతే 1000 అడుగుతుంది. షిప్ వచ్చేసి గోల్డెన్ బాక్సెస్. అండ్ ఇక్కడ వుడ్ బాక్సెస్ అంటే మ్యాప్ అనమాట. మనకి ఇది కూడా 1000 అడుగుతుందన్నట్టు. సో, 5000 ఉంది కాబట్టి మోర్ దాన్ ఎనఫ్. సో, ఆ విధంగా అయితే పెంచుకోండి మీ కెపాసిటీ. దీని మీద క్లిక్ చేస్తే దానికి క్లిక్ చేస్తే మీకు కెపాసిటీ అయితే పెరిగిద్దనమాట. సో, ఆ విధంగా మీరు స్ట్రాటజిక్‌గా చూసుకొని మీరు ఓవరాల్‌గా ఏం చేసినా కూడా ఇక్కడ ఇన్కమ్ పర్ డే మీదైతే పెరగాలన్నమాట మీకు. సో, బాగా పెరిగితేనే మీకు ఎక్కువ కాయిన్స్ అనేది వస్తాయన్నమాట. ఎక్కువ కాయిన్స్ వస్తే మీరు విత్‌డ్రా అనేది పెట్టుకోగలరు. విత్‌డ్రా మీద క్లిక్ చేస్తున్నా చూడండి. చూడండి మనకి విత్‌డ్రా మీద క్లిక్ చేస్తే మినిమమ్ 50,000 కాయిన్స్ అయితే పెట్టుకోవచ్చనమాట. బైనాన్స్‌లో కానీ, బిట్ కాయిన్ క్యాష్‌లో కానీ, డాగీ కాయిన్‌లో కానీ. సో, 50,000 కాయిన్స్ అంటే $1 అన్నట్టు. సో, $1 అయితే మినిమమ్ విత్‌డ్రా పెట్టుకోవాలి. సో, ఇక్కడ మీకు ఇప్పుడు సపోజ్ ఇక్కడైతే చూడండి ఇన్కమ్ పర్ డే 2215 అయితే వస్తున్నాయి. అంటే నాకు దాదాపుగా ఒక 25 డేస్‌కి అయితే 50,000 కాయిన్స్ అనేది వస్తాయి. నేను విత్‌డ్రా పెట్టుకోవచ్చు. సో, మీకు ఇన్కమ్ పర్ డే అయితే పెంచుకోవాలి. ఎట్లా పెంచుకోవాలి, గేమ్‌లోకి వచ్చిన తర్వాత, సో, మీరు ఫస్ట్ ఇది బైనాకులర్ మీద అయితే ప్రెస్ చేసుకొని మీకు ఇక్కడ ఇదైతే లెవెల్ 1కి అయితే పెంచుకోండి. దాని తర్వాత ఇదైతే 10,000 కాయిన్స్ అనేది అడుగుతుందన్నమాట. 10,000 కాయిన్స్ అనేది మనకి ఎట్లా వస్తాయి, ఇక్కడ ప్రైవేట్ క్రూ అని ఉంది కదా, ప్రైవేట్ క్రూ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడైతే కాయిన్స్తోనే కొనుక్కోవాలన్నమాట మళ్ళీ. సో, ఈ విధంగా మనకి ఎక్కువ కాయిన్స్ దేంట్లో వస్తాయో చూసుకొని మినిమం 10,000 కనుక పెట్టుకుంటే 1600 పర్ డే అయితే ఉంది. అదే మనకి 10,000 కదా, దానిలో హాఫ్ 500 కాయిన్స్ అయితే చూడండి మనకి ఇక్కడ 800 రావాల్సింది 700 మాత్రమే ఉంది. సో, మీరు ఇవన్నీ కూడా పెంచుకుంటూ ఉండాలి.
మీ లెవలప్ చేసుకుంటూ ఉంటే ఒక 1 మంత్ అయితే వర్క్ చేయండి. వర్క్ చేస్తే మీకు మంచి బెనిఫిట్స్ అయితే పొందగలరు. సో అందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వండి. అండ్ గేమ్లో ప్రెస్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. టాపప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. ఎవరు కూడా టాపప్ చేయొద్దు, నేను రికమెండ్ చేయను. అండ్ ఇక్కడ విత్డ్రా అయితే ఉంది. విత్డ్రా అయితే చేసుకోవచ్చు. 50,000 మినిమం కాయిన్స్ అనమాట, అంటే $1 అన్నట్టు. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి ఎలా విత్డ్రా చేయాలంటే, ఇప్పుడు నేను 50,000 కాయిన్స్ ఉన్నాయనుకోండి నా దగ్గర. ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్లోకి కానీ, మెటామాస్క్లో కానీ, ఇంకా బైనాన్స్లో కానీ నేను విత్డ్రా పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ ట్రాన్ TRX అంటే ట్రాన్ అనమాట. ట్రాన్ రిసీవ్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేసేయాలి. ఇక్కడ ఇచ్చేసి మనకి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు విత్డ్రా చేసేటప్పుడు దాని మీద క్లిక్ చేస్తే మీకు విత్డ్రా అయితే అయిపోతుంది అనమాట. సో న్యూ పాస్వర్డ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో అంతే అండి, ఈజీ అండి గేమ్ అయితే. మనకి ఇక్కడ 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడైతే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. అన్నీ తిరిగినా కూడా ఇక్కడిక్కడే తిరుగుతుంటాం అనమాట. సో టోటల్గా అయితే ఇది మనకు రావాలన్నట్టు. సో ఈ విధంగా నేను 3000 ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నా చూడండి. సో ఇక్కడ 10,000 అయితే 1600 కాయిన్స్ పర్ డే. మీకు 500 ఉంటే 5000 ఉంటే 5000, 500 ఉంటే 500తో కొనుక్కోండి. అదే మీ దగ్గర 60 ఉంటే ఇదైతే ప్రెస్ చేసుకొని కొనుక్కోండి. 6 కాయిన్స్ పర్ డే అయితే పెరుగుతాయి అన్నమాట. ఎటు తిరిగి మీరు ఏం చేసినా కూడా పర్ డేకి కాయిన్స్ అయితే పెరిగేటట్టు చూసుకోండి. అండ్ మెయిన్ ఇది ఈ బైనాకులర్స్లో మనకి ఇదైతే లెవెల్ పెంచుకుంటా ఉన్నాను. చాలా బెనిఫిట్ ఉంది ఇదైతే. నాకు 10,000 కాయిన్స్ అయిన తర్వాత నేను ఇదైతే క్లిక్ చేస్తాను. అప్పుడు నాకేమవుతుంది, ఇక్కడైతే చూడండి మనకి 2800 పర్ డే అని అయితే ఉంది ఇక్కడ కాయిన్స్ అయితే. దీనికి ప్లస్ చేస్తున్నాను. అండ్ 2215 ఇప్పుడు వచ్చే నా కాయిన్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇచ్చేది 2800. అంటే మనకి చూడండి డైలీ 5015 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో 5015 కాయిన్స్ అంటే ఎవ్రీ 10 డేస్కి నేను విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు అనమాట. $1 అయితే అంటే మనకి 50,000 కాయిన్స్ ఈక్వల్ టు $1 కాబట్టి. సో ఇక్కడ మీరు వర్క్ చేసుకోవాలి. నాకు 3000 అయితే ఉన్నాయి. ఇంకో 7000 అయిన తర్వాత ఇదైతే యాక్టివేట్ చేసేస్తాను అయిపోతుంది. మనకి నాకేంటంటే ఎవ్రీ 10 డేస్కి $1 విత్డ్రా అయితే అవుతుంది అనమాట. సో మనకి దీనికి ఇట్లాగా రిక్వైర్మెంట్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడైతే చూడండి మనకి ఇదైతే రిక్వైర్మెంట్స్ ఈ విధంగా అయితే అడుగుతుంది. చూడండి క్రూ కానీ, గోల్డెన్ బాక్సెస్, వుడ్ బాక్సెస్ అవి ఏంటంటే రిక్వైర్మెంట్ 1025. సో ఇక్కడైతే చూడండి పైరేట్స్ అయితే 25 మెంబర్స్ కావాలంట. అండ్ ఇక్కడ షిప్ కెపాసిటీ అయితే 1000 ఉండాలంట. అండ్ మ్యాప్ అయితే 1000 ఉండాలంట మినిమం. అవి రిక్వైర్మెంట్స్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు మైనింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. మైనింగ్ జరిగింది మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. కలెక్ట్ చేస్తే మీకు టోటల్ అయితే కలిసిపోతుంది. ఇక్కడైతే చూడండి 3964 అయితే అయిపోయినాయి. ఇంకొక 6000 కనుక అయితే నేను ఈ బైనాకులర్స్ని అయితే యాక్టివేట్ చేసుకుంటా. అప్పుడు మనకి పర్ డేకి 5000 అయితే వస్తాయి అన్నట్టు. సో ఇది అర్థం కావడానికి ఒక 2 డేస్ అయితే లేట్ చేశాను. సో ఎవరు కూడా ఏమనుకోవద్దు, మనకి వీడియో అయితే కొంచెం లేట్ వచ్చింది. అండ్ ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. అందరూ కూడా జాయిన్ అయ్యి మీరు వర్క్ అయితే చేసుకోండి అండ్ కాయిన్స్ అయితే పెంచుకోండి. ఫస్ట్లో మనకి 1 మంత్ అయితే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఎవ్రీ 10 to 15 డేస్కి అయితే మనం విత్డ్రా అయితే చేసుకుంటూ ఉండొచ్చు అన్నట్టు $1 అయితే. సో ఈ విధంగా అయితే అందరూ కూడా జాయిన్ అయ్యి మీరు విత్డ్రా అయితే చేసుకొని బెనిఫిట్ అయితే పొందండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.